హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక పెద్ద మనిషి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటమే జీవితంగా కొంతమంది బ్రతుకుతూ ఉంటారనుకోండి. అలాంటి వ్యక్తే ఇక్కడ కనిపించేటువంటి ఆయన పేరు రెహ్మత్ పాషా. పాపం జర్నలిస్ట్ అని చెబుతారు, చదువుకున్నారో అయితే నాకైతే తెలియదు, కానీ అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టగా నాకైతే అనిపిస్తుంది. ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి చూపించి ఆ తర్వాత నేనైతే వివరాల్లోకి వెళ్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విన్నాం, ఆ తర్వాత మాట్లాడు. నెక్స్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది, చాలా ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఆయన చెప్తున్నారు, మీరు కూడా షాక్ అయిపోతారు. చెప్పండి. ఇది చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఓకే, ఇక్కడ మనం కొంత కిందికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటే మార్చి 20వ తారీఖున ఒక ట్వీట్ అనేది చేశారు. ఏంటి ఆ ట్వీట్ అంటే, రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలివేషన్స్ ఉంటాయి చూసారా, అలా ఇస్తున్నారు ఆయన. సోదరి మనకి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరి మనకి రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక చక్కటి ట్వీట్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఓకే, సంతోషం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ లో కొంత మనం కిందికి వస్తే మార్చి 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంజాన్ సందర్భంగా ముస్లింలకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. హ్యాష్ ఈద్ ముబారక్ అని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జగన్. ఇక నెక్స్ట్ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ మనకు చూసుకుంటే కొంత కిందికి రావాలి, ఎందుకంటే ఈయన ట్వీట్స్ చాలా ఉంటాయి కాబట్టి కొంత కిందికి వస్తే ఇక్కడ చూసుకుంటే మార్చి 21వ తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈద్ ముబారక్ అని చెప్పేసి ఒక ట్వీట్ అనేది చేశారు. అంటే దేశంలో 2 రోజుల తర్వాత వచ్చినటువంటి రంజాన్ పండుగకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ట్వీట్ చేయలేదు. డిప్యూటీ సీఎంఓ అని చెప్పి అక్కడ దాన్ని చూపించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూపిస్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఆయన ముస్లింలకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పలేదు అనేటువంటిది ఆయన బాధ పాపం. సరే, ఇక్కడ దాని గురించి ఇలా మ్యాటర్ కూడా రాసుకున్నారు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు 30 ఇక్కడ చూడండి, ఒకసారి క్లియర్ గా చదువు వినిపిస్తాను. ఆయన మ్యాటర్ అంటే ఒకటే కాదు, 2-3 పెట్టారు. అందుకనే నేను దీని మీద కొంచెం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అనిపించింది. ఎందుకంటే అబద్ధాలు ఇంతలా చెప్తారా అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. ముస్లిం దేశాల్లో అంతర్భాగం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముస్లింలపై కక్ష కట్టినట్టున్నారు. రాష్ట్రంలో దాదాపు కాపు సామాజిక వర్గంతో సమానంగా ఉన్నటువంటి ముస్లింల మనోభావాలు కించపరిచే విధంగా కించపరిచిన పవన్ కళ్యాణ్ గారట. 30 రోజులు నిష్టగా ఉపవాసాలు ఉండి జరుపుకునే పండుగ రంజాన్. అలాంటి రంజాన్ పండుగ వేళ కనీసం ముస్లింలకు శుభాకాంక్షలు కూడా చెప్పని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేశ ప్రధాని చెప్పారట, అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్పడం జరిగిందట. కానీ జనసేనలో ఉన్న ముస్లిం సోదరులు అడుగుతున్నా, ఇది ముస్లిం సమాజాన్ని అవమానించడం కాదా అని పాపం సదరు జర్నలిస్ట్ అని కొంటున్నారు. అంటే చదువుకున్నారో తెలియదు కదా, అలాంటి వ్యక్తి అనమాట. ఆయన చెప్తున్నటువంటిది ఇది. సరే, నిజమేనా అని చెప్పి నేను కూడా చూసా. అదేంటి, నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఒకటి చూసాం కదా అని అంటే, ఎస్, ఒకసారి మీకు కూడా అది చూపిస్తా. ఆయన చెప్పింది నిజమా, ఆయన అబద్ధాలే ఎందుకు చెప్తారు అనేది నేను మీకు ఒక్కసారి చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదేమంటారండి, జనసేన పార్టీ స్వీయ నియంత్రణతో 1 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు అని ఇక్కడ చూసారా, చాలా క్లియర్ గా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇదిగోండి చాలా క్లియర్ గా మళ్ళీ చూసుకోవచ్చు. ఇదిగోండి, డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒరిజినల్ పేజ్ నుంచి వచ్చినటువంటిది. రంజాన్ శుభాకాంక్షలు. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్కి వేడుక చేసుకుంటున్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు అని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఆయన్ని ట్యాగ్ చేసి మరి మిగతా వాళ్ళందరికీ ట్యాగ్ చేసి మరి అక్కడ క్లియర్ గా పెట్టడం జరిగింది. ఎప్పుడండి ఇది? ఇదిగోండి, 5:27 20వ తారీఖు మార్చి 26, 2026కి. మరి ఆయన చెప్పింది అబద్ధం అంటారా నిజమంటారా చెప్పాలి ఇప్పుడు. మరి పాషా గారు ఆ మాత్రం కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది అబద్ధం అని తెలిసి కూడా మనం చేస్తున్నది తప్పు అని కూడా ఎవరినో మెప్పించడం కోసం ఆయన ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆయన కానీ ఆయన చెప్తున్నటువంటి ఎవరైతే జనసేనలో ఉన్నటువంటి ముస్లింలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి గౌరవం నాకు తెలిసి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ దేశంలో ఇవ్వరు. అంత గొప్ప గౌరవం జనసేన పార్టీలో ఉండేటువంటి ముస్లింలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది.
ఆయన ప్రధాన సెక్యూరిటీగా ఉండేటువంటి ఆ మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా మన ఎప్పుడు సినిమాల్లో ఉన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ముస్లిమే. ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉండేటువంటి చాలా మంది సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ముస్లింసే. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రంజాన్ మాసం వస్తే ఎంత గొప్ప బహుమతులు కానుకలు ఇచ్చి ఉపవాస దీక్ష చేసేటప్పుడు వాళ్ళకి సెలవులు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఒక పూట మాత్రమే వాళ్ళకి వర్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఆ తర్వాత సెలవుగా మధ్యాహ్నం నుంచి పంపించేసేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో ఉండేది. అది హైదరాబాద్ లో కావచ్చు, ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, రాజకీయ పార్టీ పెట్టి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎంతో మంది ముస్లింలు కావాలంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముస్లింస్ ఉన్నారు కదా, వాళ్ళకి నెంబర్లు కావాలంటే, నాయకుల నెంబర్లు కావాలంటే నేను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? అంతేగాని అబద్ధాలు చెప్పటం అనేది కరెక్ట్ కాదు. పవిత్రమైనటువంటి రంజాన్ సందర్భంగా ముస్లింలు ఎంతో నిష్టగా చేసేటువంటి ఈ వేడుకని ఇలా మీరు అబద్ధపు ప్రచారంతో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సదరు పాషా గారు తెలుసుకుంటే మంచిదని మనవి.